ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 4 గంటలకే పూర్తవుతోంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం ఇప్పుడు 2కే పరిమితమైంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది, ఇప్పుడు 2 సెకండ్లలో చేరుతోంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. దూరంగా ఉన్నవారి ముఖం చూడ్డానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి, ఇప్పుడు సెకండ్లలో కనిపిస్తోంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది, ఇప్పుడు లిఫ్ట్లో క్షణాల్లో పూర్తవుతోంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి ఇప్పుడు మొబైల్లో సెకండ్లలో లావాదేవీలు చేస్తాడు. అయినా అంటున్నాడు, సమయం లేదు. ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్ట్లు రావడానికి వారాలు పట్టేవి, ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. బైక్పై వెళ్తూ ఒక చెయ్యి హ్యాండిల్పై, ఇంకో చెయ్యి ఫోన్పై ఆగి మాట్లాడే సమయం లేదంటూ సమయం లేదు. కారు నడుపుతూ ఒక చెయ్యి స్టీరింగ్పై, ఇంకో చెయ్యి వాట్సాప్పై, ఎందుకంటే అతనికి సమయం లేదు. ట్రాఫిక్లో తానే కొత్త లేన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతాడు, ఎందుకంటే అతనికి సమయం లేదు. స్నేహితుల మధ్య జనాల్లో ఉన్న వీళ్లు మాత్రం ఫోన్లోనే బిజీ, ఎక్కడికో చేరాల్సుందట, సమయం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారుతాడు, ఎందుకంటే అతనికి సమయం లేదు. అతనికి సమయం లేనివి: వాకింగ్ చేయడానికి సమయం లేదు, పుస్తకాలు చదవడానికి సమయం లేదు, తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు, స్నేహితులను కలవడానికి సమయం లేదు, ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు, కుటుంబంతో ఉండడానికి సమయం లేదు, భోజనం చేయడానికి సమయం లేదు, నిద్రపోవడానికి సమయం లేదు. కానీ వీటికి మాత్రం సమయం ఉంది. ఐపీఎల్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలోని అర్థంలేని రీల్స్, అనవసర రాజకీయ వాదనలకు సమయం పుష్కలంగా దొరుకుతుంది. వాస్తవమేంటంటే ప్రపంచం సులభమైంది, సాంకేతికత దగ్గరైంది, దూరాలు మాయమయ్యాయి, సౌకర్యాలు పెరిగాయి, అవకాశాలు విస్తరించాయి. అయినా మనిషికి సమయం లేదని చెబుతూనే తన నుంచి తానే దూరమవుతున్నాడు. ఒకరోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది. ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది, సమయం ఉంది, కానీ అప్పటికే జీవితం మొత్తం అయిపోయి చివరి క్షణాల్లో ఉంటాడు. అప్పుడు ఎంత సమయం ఉన్నా వృధా. దయచేసి బంధాలకు, బంధుత్వాలకు, స్నేహితులకు, సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ ఉన్నన్ని రోజులు పేరు ప్రఖ్యాతులు గడిస్తూ సుఖంగా సంతోషంగా ఉన్నన్ని రోజులు జీవిద్దాం. సమయం కోసం ఎదురు చూడొద్దు, సమయాన్ని సృష్టించుకో. ఎందుకంటే సమయాన్ని గెలిచినవాడు జీవితం గెలుస్తాడు. ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదములు.